స్వాతంత్ర పునరుద్ధరణ దినోత్సవం అనేది ప్రధానంగా లిథువేనియా దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన జాతీయ పండుగ. ఇది ప్రతి సంవత్సరం మార్చి 11న జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత లిథువేనియా దేశం సోవియట్ యూనియన్లో భాగమైపోయింది. సుమారు 50 ఏళ్ల సోవియట్ పాలన తర్వాత 1990 మార్చి 11న లిథువేనియా తన స్వాతంత్రతను తిరిగి ప్రకటించుకుంది. సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన మొదటి రిపబ్లిక్ ఇదే కావటం విశేషం. పునరుద్ధరణ ఇది కేవలం స్వాతంత్రం రావడం మాత్రమే కాదు, అంతకు ముందు ఉన్న ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించటం అని వారు భావిస్తారు. శాంతియుత పోరాటం ఎటువంటి యుద్ధం లేకుండా ప్రజల ఐక్యత మరియు నిరసనల ద్వారా ఈ విజయాన్ని సాధించారు. దీనిని సింగింగ్ రివల్యూషన్ అని కూడా అంటారు. లిథువేనియా రాజధాని విల్నియస్లో ఈ రోజున ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. జెండా ఎగరేయటం, పార్లమెంట్ భవనం ముందు 3 రంగుల జాతీయ జెండాను ఎగరేస్తారు. పెరేడ్లు, సైనిక కవాతులు మరియు వీధుల్లో ప్రజల ప్రదర్శనలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత కన్సర్ట్లు, ప్రదర్శనలు మరియు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. లిథువేనియాకు 2 స్వాతంత్ర దినోత్సవాల. అవును, ఆ దేశానికి 2 ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 ఇది మొదటిసారి 1918లో స్వాతంత్రం పొందిన రోజు. మార్చి 11 ఇది సోవియట్ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛను పునరుద్ధరించిన రోజు. ఒక చిన్న విషయం ఏంటంటే 2026 మార్చి 11 నాటికి లిథువేనియా తన స్వాతంత్ర పునరుద్ధరణ యొక్క 36వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. సింగింగ్ రివల్యూషన్. లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా దేశాలు సోవియట్ యూనియన్ నుండి విడిపోవటానికి ఆయుధాలు పట్టలేదు. బదులుగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ జాతీయ గీతాలను, నిషేధించబడిన దేశభక్తి గీతాలను పాడుతూ నిరసన తెలిపారు. అందుకే దీనిని సింగింగ్ రెవల్యూషన్ అని పిలుస్తారు. బాల్టిక్ వే మార్చి 11 ప్రకటనకు కొన్ని నెలల ముందు 1989 ఆగస్టు 23న ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది. సుమారు 20 లక్షల మంది ప్రజలు చేతులు పట్టుకొని 675 కిలోమీటర్ల పొడవైన మానవహారాన్ని నిర్మించారు. ఇది 3 దేశాలు లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా గుండా సాగింది. ప్రపంచ చరిత్రలో ఇది అతిపెద్ద శాంతియుత నిరసనల్లో ఒకటి. మొదటి ధైర్యవంతులు 1990లో సోవియట్ యూనియన్ చాలా శక్తివంతంగా ఉన్న సమయంలో దాని నుండి విడిపోతున్నామని ప్రకటించిన మొదటి రిపబ్లిక్ లిథువేనియా. ఇది మిగిలిన దేశాలకు ఉక్రెయిన్, జార్జియా వంటివి ధైర్యాన్నిచ్చింది. తద్వారా సోవియట్ యూనియన్ పతనానికి పునాది పడింది. ఆర్థిక దిగ్బంధం. స్వాతంత్ర ప్రకటన తర్వాత సోవియట్ యూనియన్ ఆగ్రహించి లిథువేనియాకు చమురు, గ్యాస్ సరఫరాను నిలిపేసింది. ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. వాహనాలు నడపడానికి ఇంధనం లేక సైకిళ్లను వాడారు. అయినప్పటికీ వారు తమ నిర్ణయం నుండి వెనక్కి తగ్గలేదు. జనవరి సంఘటనలు. స్వాతంత్రం ప్రకటించిన తర్వాత కూడా సోవియట్ సైన్యం 1991 జనవరిలో విల్నియస్ టీవీ టవర్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు నిరాయుధులైన ప్రజలు టవర్ను చుట్టుముట్టి రక్షించుకున్నారు. ఈ ఘర్షణలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని నేటికి ఫ్రీడమ్ డిఫెండర్స్గా గౌరవిస్తారు. ఈ రోజున జరిగే విశేషాలు. ట్రై కలర్ బ్యాండ్స్. ప్రజలు తమ దుస్తులపై ఎరుపు, పసుపు, ఆకుపచ్చ జాతీయ జెండా రంగులు, రిబ్బన్లు లేదా బ్యాండ్లను ధరిస్తారు. పార్లమెంటు సమావేశం. ప్రతి సంవత్సరం మార్చి 11న లిథువేనియన్ పార్లమెంట్లో ప్రత్యేక గౌరవ సమావేశం జరుగుతుంది. స్వేచ్ఛ నడక. యువత మరియు విద్యార్థులు జాతీయ జెండాలతో నగర వీధుల్లో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తారు.
లిథువేనియన్ భాష ఐరోపాలోని అత్యంత పురాతనమైన భాషల్లో ఒకటి. ఇది మన సంస్కృత భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. భాషా శాస్త్రవేత్తల ప్రకారం ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో సంస్కృతానికి అత్యంత సన్నిహితంగా ఉండే సజీవ భాష ఇదే. ఇప్పటి వరకు స్వాతంత్ర పునరుద్ధరణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న అద్భుతమైన గాయకుడు మోహిత్ చౌహాన్. సిల్క్ రూట్. మోహిత్ చౌహాన్ కెరీర్ 90వ దశకంలో సిల్క్ రూట్ అనే బ్యాండ్తో ప్రారంభమైంది. 1998లో వచ్చిన డూబా డూబా రతాహు పాట అప్పట్లో ఒక సంచలనం. ఇప్పటికీ ఆ పాట యూత్ ఫేవరెట్. బాలీవుడ్ ఎంట్రీ. 2002లో రోజ్ సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించారు. కానీ జబ్ వి మెట్ చిత్రంలోని తుమ్సే హీ పాటతో ఆయనకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. మోహిత్ చౌహాన్ కెరీర్లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాత్ర చాలా పెద్దది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రాక్ స్టార్ సినిమా ఒక క్లాసిక్. ఆ సినిమాలోని అన్ని పాటలను మోహిత్ పాడటం విశేషం. దీనివల్ల ఆయనకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. మోహిత్ చౌహాన్ కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని మధురమైన పాటలు పాడారు. ఓ మై ఫ్రెండ్ సిద్ధార్థ్ నటించిన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ను ఆయనే పాడారు. నీ స్నేహం. కొన్ని డబ్బింగ్ సినిమాల్లో కూడా ఆయన గొంతు వినిపిస్తుంది. నటి మంజిమా మోహన్. చైల్డ్ ఆర్టిస్ట్. మంజిమా తన కెరీర్ను 1990ల చివరిలో మలయాళ చిత్రాల్లో బాలనటిగా ప్రారంభించింది. అప్పట్లోనే ఆమెకు కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటి అవార్డు కూడా వచ్చింది. హీరోయిన్గా ఎంట్రీ. 2015లో మలయాళ చిత్రం ఒక వడక్కన్ సెల్ఫీతో హీరోయిన్గా పరిచయమైంది. తెలుగులో మంజిమా అనగానే మనకు గుర్తొచ్చేది గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన లీలా అనే పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నారా భువనేశ్వరి పాత్రలో కూడా నటించి మెప్పించింది. పెళ్లి. మంజిమా తమిళ నటుడు గౌతమ్ కార్తిక్ను 2022 నవంబర్లో వివాహం చేసుకుంది. వీరిద్దరూ దేవరాట్టం అనే సినిమాలో కలిసి నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. ఆమె తండ్రి విపిన్ మోహన్ ఒక ప్రముఖ సినిమాటోగ్రఫర్. తల్లి కళామండలం గిరిజ ఒక డాన్సర్. ప్రముఖ టెలివిజన్ వెబ్ సిరీస్ నటుడు పార్థ్ సమ్రాన్. పార్థ్ ముఖ్యంగా యువతలో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు. కేసీఏ యారియాన్. ఎంటీవీలో వచ్చిన ఈ యూత్ షో ద్వారా పార్థ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇందులో ఆయన పోషించిన మానిక్ మల్హోత్రా పాత్ర యువతకు బాగా నచ్చింది. కసౌతీ జిందగీకే 2 ఐకానిక్ షో కసౌతీ జిందగీకే రీమేక్లో అనురాగ్ బసుగా నటించి బుల్లితెరపై తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. టెలివిజన్ నుండి డిజిటల్ ప్లాట్ఫామ్లకు మారి అక్కడ కూడా విజయవంతమయ్యాడు. మేహూ హీరో నెంబర్ 1. ఇందులో గ్యాంగ్స్టర్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని చూపించాడు.
పలు మ్యూజిక్ వీడియోలో కూడా నటించి మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాడు. ఈయన పూణేలో ఆర్కిటెక్చర్ చదివాడు. నటనపై ఉన్న ఆసక్తితో ముంబైకి వచ్చి మోడలింగ్లో స్థిరపడ్డారు. పాటలు పాడటం. పార్థ్ కేవలం నటుడే కాదు, మంచి గాయకుడు కూడా. తన వెబ్ సిరీస్, కొన్ని ఆల్బమ్స్ కోసం పాటలు పాడారు. సోషల్ మీడియా స్టార్. ఇన్స్టాగ్రామ్లో ఈయనకు దాదాపు 4.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. తన స్టైలిష్ లుక్స్తో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటాడు. మోడల్, నటి పూనం పాండే. మోడలింగ్. ఆమె తన కెరీర్ను మోడల్గా ప్రారంభించారు. 2010లో గ్లాడ్ డ్రాగ్స్ మ్యాన్హంట్ మెగా మోడల్ కాంటెస్ట్లో టాప్ 9 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి గుర్తింపు పొందారు. 2013లో నషా అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో మాలిని అండ్ కో అనే సినిమాలో కూడా నటించారు. ఆమె సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా మరియు తన ప్రకటనల ద్వారా వార్తల్లో నిలిచారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్. 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే బట్టలు విప్పుతానని ఆమె చేసిన ప్రకటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. లాకప్. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ షో లాకప్లో కంటెస్టెంట్గా పాల్గొని తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. 2024 ప్రారంభంలో పూనం పాండే గురించి ఒక పెద్ద వార్త వచ్చింది. ఆమె సర్వైకల్ క్యాన్సర్తో మరణించిందని ఆమె సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే మరుసటి రోజే ఆమె తాను బ్రతికే ఉన్నానని, సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికే అలా చేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర్ణ యుగానికి చెందిన సుప్రసిద్ధ గాయకుడు, నటుడు మాధవపెద్ది సత్యం. 2026 మార్చి 11 నాటికి ఆయన జన్మించి 104 ఏళ్లు పూర్తవుతాయి. 1922 మార్చి 11న బాపట్ల జిల్లా పొన్నూరు సమీపంలోని బ్రాహ్మణ కోడూరులో జన్మించారు. నాటకరంగం. చిన్నతనం నుండే ఆయనకు నాటకాలంటే మక్కువ. ఆయన తన నటన, గాత్రంతో స్టేజ్ మీద అద్భుతాలు చేసేవారు. తొలి సినిమా 1946లో వచ్చిన మాయాలోకం సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. గాయకుడిగా గుర్తింపు. ఆయన కంఠం చాలా గంభీరంగా, విభిన్నంగా ఉండేది. పౌరాణిక చిత్రాల్లో పద్యాలు పాడటంలో ఆయనకు ఆయనే సాటి. మాయాబజార్. ఈ క్లాసిక్ సినిమాలో ఆయన పాడిన వివాహ భోజనంబు పాట తెలుగు సినీ చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతుంది. ఘటోత్కచుడి పాత్రకు ఆయన గాత్రం ప్రాణం పోసింది. ఆయన సుమారు 7,000కు పైగా పాటలు పాడారు. వాటిలో కొన్ని మచ్చుకకు, మాయాబజార్లో వివాహ భోజనంబు, నమ్మిన బంటూలో ఆడపిల్లనని వగలుపోకుమా, పాండవ వనవాసంలో బావా బావా పన్నీరు, దొంగరాముడులో అయ్యయ్యో జేబులో పైసా లేదు, అప్పు చేసి పప్పుకూడులో పలు హాస్య గీతాలు. హాస్య నటులకు గొంతుకగా మాధవపెద్ది సత్యం ముఖ్యంగా అప్పటి హాస్య నటులైన రేలంగి, రమణారెడ్డి వాళ్లకు పర్మనెంట్ గొంతుకగా ఉండేవారు. వారిద్దరి మేనరిజమ్స్కు తగ్గట్టుగా ఆయన పాడే తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది.